మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. అని చెప్పడానికి ముఖ్యమంత్రి ఉదాహరణకి వేరే వాళ్ళు ఎవరు కూడా అక్కర్లేదు వాస్తవాన్ని. ఇవాళ మీరు అక్కడ గంట దూరం నుంచి పెనపాక నుంచి దాదాపుగా 300 కిలోమీటర్ల పైన ఇక్కడికి వచ్చిండ్రు అని అంటేనే దాని అర్థం రాబోయేది కేసీఆర్ అని, బీఆర్ఎస్ పార్టీ అని, మళ్ళీ బీఆర్ఎస్ తోనే ఈ రాష్ట్ర భవిష్యత్తు ఉన్నది అని రేవంత్కు చెప్పుతో కొట్టినట్టుగా సమాధానం చెప్పడానికి ఇంత దూరం వచ్చినందుకు మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, తప్పకుండా రాబోయే రోజుల్లో ఏ సమస్య వచ్చినా, ఏది వచ్చినా, ఏ ఎన్నికలు వచ్చినా, ఏ సందర్భం వచ్చినా కేసీఆర్ ఈ రాష్ట్రానికి శ్రీరామ రక్ష. ఒక్క రాష్ట్రానికి కాదు, మీకు ఇంకో విషయం కూడా చెప్పాలి. ఇవాళ జరుగుతున్న కుట్ర, కేసీఆర్ పైన జరుగుతున్న కుట్ర కేవలం ఈ రేవంత్ అన్నటువంటి ఇంత తోడు చేస్తే అయ్యేది కాదు. దాని వెనకాల తప్పకుండా చంద్రబాబు, మోడీ ఇద్దరు కూడా ఉన్నారు. కేసీఆర్ మళ్ళీ లేవడం అంటూ జరిగితే తెలంగాణతోనే ఆగడు, తప్పకుండా ఢిల్లీ దానికి వస్తాడు అన్న భయం మోడీలో ఉంది. దాని కొరకే ఇవాళ ఇన్ని ప్రయత్నాలు చేసి ఎక్కడో ఒక దాంట్లో ఇరికియాలి, కేసీఆర్ని మానసికంగా దెబ్బ కొట్టాలన్న ఒక చిల్లర ప్రయత్నం చేస్తున్నారు. కానీ కేసీఆర్ వీళ్ళందరూ చూసి 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 వచ్చినవాడే. వీళ్ళందరినీ తిప్పికొట్టగలిగిన శక్తి సామర్థ్యాలు కేసీఆర్కు ఉన్నాయి. తప్పకుండా ఈ రాష్ట్రానికి ఏం చేసిండో 10 ఏళ్ళు దేశానికి కూడా అందించడానికి కావాల్సిన సేవలు అందించే శక్తి కేసీఆర్కు ఉంది. తప్పకుండా మళ్ళీ మళ్ళీ కేసీఆర్ తిరిగి వస్తారు. రాష్ట్రంతో పాటు దేశాన్ని కూడా మన పద్ధతుల్లో ముందుకు తీసుకుపోతారు. దాంట్లో మనం అందరం కూడా భాగస్వామ్యం కావాలని, మీరు కూడా భాగస్వామ్యం కావడానికి వచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. జై తెలంగాణ, జై కేసీఆర్. జగదీష్ రెడ్డి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాను. వారి ప్రసంగంలో బ్రహ్మాండమైనటువంటి సందేశాన్ని అందించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు ప్రభాకర్ రావు గారిని ప్రసంగించవలసిందిగా మనం చేస్తాం. ఈరోజు మనుగూరు ఏరియా సింగరేణి ప్రాంతం నుండి టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవ్వడానికి ఏర్పాటు చేసిన కార్యక్రమానికి అధ్యక్షులు, మన పినపాక నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు శ్రీ రేగ కాంతారావు గారు, ఈనాటి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు గౌరవనీయులు కేటీఆర్ గారికి, మాజీ మంత్రివర్యులు సూర్యాపేట శాసనసభ్యులు జగదీష్ రెడ్డి గారు, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తక్కిళ్లపల్లి రవీంద్రరావు గారు, మన మనుగూరు జెడ్పీటీసీ సభ్యులు పోసం నరసింహారావు గారు, నా సహచర యూనియన్ మిత్రులు